బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్సీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్సకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు డాక్టర్లు. ఇసుక వైసీపీ ఎమ్మెల్సీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? బ్రెయిన్ స్ట్రోక్ అని చెబుతున్నారు. ఏ సమయంలో వచ్చింది? ఆయన పరిస్థితి ఎలా ఉంది? చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శాసన మండలి లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణకి నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. వెంటనే ఆయనతో ఉన్న సన్నిహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్ తరలించారు. రాత్రి 10:30-11 గంటల సమయంలో హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో కూడా ఆయన అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో వైద్యుల బృందం పర్యవేక్షణతో నిన్న రాత్రి నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన్ని ఆ వైద్యులు అబ్జర్వేషన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం పరిస్థితి కొంత నిలకడగా ఉందని చెప్పి కూడా వైద్యులు తెలిపినట్లు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నేతలు హైదరాబాద్ కి బయలుదేరి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం శాసనసభ వాయిదా పడ్డ నేపథ్యంలో కూడా సీనియర్ నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ పరామర్శించేందుకు కూడా నేతలంతా హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం బొత్స సత్యనారాయణకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారిగా కొంత ఒత్తిడికి లోనవటం మూలంగానే ఆయన అస్వస్థతకి గురైనట్టు తెలుస్తా ఉంది. అలాగే గతంలో కూడా ఆయన విజయనగరం ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత అనారోగ్య సమస్యలతో కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించింది. వెంటనే మెయిల్ అంటే రైట్ గా రావడంతో అప్రమత్తమైన బొత్స సన్నిహితులు వెంటనే హాస్పిటల్ కి తరలించడంతో కూడా కొంత ఆయన సేఫ్ గా ఉన్నట్టు కూడా భావించాలి. రేఖ, శివ, అంటే ఉన్నట్లుండి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే గత వారం 10 రోజులుగా కూడా శాసన మండలి సమావేశాలు కావచ్చు, అలాగే ఆయనకు సంబంధించిన ఏజ్ ఇన్ఫాక్ట్, అలాగే ఆయనకున్న కొంత హెల్త్ ఇష్యూస్ కు సంబంధించి కూడా ఒక్కసారిగా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. గతంలో ఒకసారి బొత్స కూడా బైపాస్ సర్జరీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ అయితే మొదటిసారి వచ్చినట్లు ఆయన సన్నిహితులు, వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అది కూడా లైట్ గా వచ్చేది. వెంటనే అప్రమత్తం అవటం కూడా హాస్పిటల్ తరలించడం, వెంటనే మెరుగైన చికిత్స చేయడంతో కొంత సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శాసన మండలిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ విషయానికి కావచ్చు, కొంత ఆయన అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏజ్ ఇన్ఫాక్ట్ కావచ్చు, ఈ 3 అంశాలతో కొంత ఒత్తిడికి గురవటం మూలంగానే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందా అనే కోణంలో కూడా ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. రేఖ, శివ, ఈ మధ్య కాలంలో బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా మనకు కనిపిస్తూనే ఉన్నారు. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము కాస్త ఒత్తిడికి లోనేట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఈ విషయానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రాజకీయంగా అంటే పొలిటికల్ ప్రెషర్ ఏదైనా ఉంది అని వారు ఏమైనా చెప్తున్నారా? అంటే వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అయితే మాత్రం సాధారణంగా రెగ్యులర్ గానే ఉంది. ఎక్కడా కూడా ఆయన ఒత్తిడికి లోనైన పరిస్థితి ఏమి లేదని చెప్పి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే గత 10 రోజులుగా అంటే శాసనసభ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి అంశంపై కూడా క్షుణ్ణంగా రాత్రి 12-1 గంట వరకు కూడా ఆయన వాటిపై ఆ శాఖకు సంబంధించి అంటే ఏదైతే తెల్లవారితే బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి కూడా కొంతమంది నిపుణులని పక్కన పెట్టుకుని కూడా ప్రతిరోజు సుదీర్ఘంగా కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఉదయం ప్రతిరోజు శాసన మండలి ప్రారంభమైన దగ్గర నుంచి కొంత ఆందోళన చేయటం, అలాగే కొంత వాదోపవాదాలు జరగటం, ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనుక పూర్తి స్థాయిలో శాసన మండలి సమావేశాల దృష్టిలో కొంత ఒత్తిడికి లోనైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రేఖ, శివ, అయితే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అటు సిటీ న్యూరో హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎవరైనా నేతల పరామర్శించడానికి వస్తున్నారా? ఈ రోజు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో నిన్న సాయంకాలం ఆయన్ని హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి ఆయన సన్నిహితులు దగ్గర ఉన్నారు. ఇక మరొక వైపు బొత్స సత్యనారాయణకు సంబంధించి పరామర్శించేందుకు కొద్దిసేపు క్రితమే శాసన మండలి వాయిదా పడింది. శాసన మండలి వాయిదా పడిన తరువాత శాసన మండలి సభ్యులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
పలువురు ఎమ్మెల్సీలు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. వైసీపీ ఎమ్మెల్సీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకైతే గురయ్యారు. అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్సకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ కూడా హాస్పిటల్ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.